వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూవర్స్కి స్వాగతం. ఎవరికైతే జేఈ మెయిన్ సెషన్ 1లో దాదాపు 98.5 98 అబోవ్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు సెషన్ 2లో మరింత మెరుగైన పర్సెంటేజ్ కోసం ప్రయత్నం చేస్తూ అడ్వాన్స్పై కూడా ఎక్కువగా దృష్టి పెట్టండి. ఎందుకంటే 98 అబోవ్ ఉంటే మీకు ఏదో ఒక ఎన్ఐటి, ఏదో ఒక IIITలో సీట్ మీకు కన్ఫామ్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది మిడిలా లోయరా అనేది మనం పక్క పెడితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్, సిఎస్సి కావచ్చు, వేరే బ్రాంచ్లో అయినా మీకు తప్పకుండా 98 అబోవ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు రావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ జోసాలో ఎన్ఐటీస్ IIITలో సీట్ దాదాపు కన్ఫామ్ అయింది కాబట్టి 97 అబోవ్ ఉన్న వాళ్ళకు కూడా IIITస్లో రావచ్చు, జేఎఫ్టీలో రావచ్చు. 98 అబోవ్ ఉన్న వాళ్ళు జేఈ మెయిన్ సెషన్ 2లో మరింత మెరుగైన పర్సెంటేజ్ కోసం ప్రయత్నిస్తూనే మీరు అడ్వాన్స్పై కూడా దృష్టి పెట్టాలని ఆస్పిరెంట్స్ని కోరడం జరుగుతుంది. మన టార్గెట్ జేఈ మెయిన్స్ కాదు, అడ్వాన్స్ ద్వారా ఐఐటి సాధించడమే మన టార్గెట్ అనే విషయాన్ని ఆస్పిరెంట్స్ ఎవరు మరవద్దు, రిలాక్స్ అవ్వద్దు. మంచి పర్సెంటేజ్ వచ్చిందని ఇక్కడి నుంచి మీ యొక్క సీరియస్ ప్రయత్నం ఇంకా మరింత సీరియస్గా చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మనం టాప్ ఐఐటీలో సీట్ పొందినప్పుడు మాత్రమే సాటిస్ఫై అవుతాం. మన లక్ష్యం కూడా అదే కాబట్టి అడ్వాన్స్పై కూడా దృష్టి పెట్టాలని ఆస్పిరెంట్స్ని, ఎవరైతే 98 అబోవ్ పర్సెంటేజ్ కోరిన అంటే 98 అబోవ్ వాళ్ళు మిగతా వాళ్ళు చదువుకోవచ్చు అడ్వాన్స్, వీళ్ళకి ఆల్రెడీ కొంత సీట్ కన్ఫామ్ అవుతుంది కాబట్టి ఇంకొంత టైం ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.